రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికిని కాపాడడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పంట నష్టపరిహారం ఇవ్వట్లేదని విమర్శలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు అన్నారు। 9 ఏళ్లు అధికారంలో ఉండి అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రుణమాఫీ చేయలేదని ఏళ్ల బాలరెడ్డి విమర్శించారు। వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు। కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, తలారి నరసింహులు పాల్గొన్నారు। రోజున అకాల వర్షానికి రైతు పంటలు నష్టపోవడం చాలా బాధాకరమైన విషయం। మరి ఇట్లా పంట నష్టం జరిగిందని చెప్పి మేము అధికారుల నుండి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో మరి ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది। మరి గత ప్రభుత్వం పిట్టల ద్వారా కేసీఆర్ గారు ఎంతో రైతులు ఎంతగానో పంట పండించిన నష్టం జరిగితే మరి ఆయనకు హెలికాప్టర్ల మీద తిరిగి ఓ టోపీ పెట్టుకొని పిట్టల దూర లెక్క తిరిగిండే తప్ప మరి రైతులకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు। ఎంతో మంది నష్టపోయినా ఎక్కడ కూడా తిరిగొచ్చిండు, గాలి మోటార్ ఎక్కిండు, తిరిగిండు। ఆ గాలి మోటార్ల పైసలు రైతులకు పెట్టినా బాగుంటుండే। మరి ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా వాళ్లకు రైతులకు అకౌంట్లకు డబ్బులు జమ కాలేదు। మరి నిన్నటికి నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, దొంగలు పడ్డాక కుక్కలు మొరుగుతాయట 6 నెలలకు। మీ మాటలు అలాగనే ఉన్నాయి। మొన్నటి నుంచి మీ చెల్లె అరెస్ట్ అయిందని చెప్పి ఆగమాగా మీ ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీకి తిరిగినావు కానీ మరి ఎక్కడైనా పంటలు నష్టపోతే ఎక్కడికి వచ్చి నువ్వు సందర్శించినావు అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం। మరి ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు। ఇలా ఎంపీ ఎలక్షన్ల గురించి ఏదో ఓట్లు రావాలి, ఓడిపోతే మా ఇజ్జత్ మొత్తం పోతుంది, వెనుక తిరిగేటోడు ఉన్నాడు, పార్టీలో ఓడు ఉన్నాడు అని చెప్పి భయాందోళనకు గురై ఇవాళ మేము పంట నష్టం పరిహారం చెల్లించాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఏందైనా నువ్వు డిమాండ్ చేసేది? నువ్వు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు